ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరూపించుకునే ఇది ఉదాహరణ. అందుకనే నెల రోజులకే ఉలికిపడద్దు కేటీఆర్, హరీష్ రావు. మీ కారు మొత్తం కూడా స్క్రాప్లో అమ్మేసినాం, అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు. మీరు దోచుకున్నదంతా కూడా ఒక్కొక్కటి యాదాద్రి ప్లాంట్ మనని నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో సాక్ష్యాధారాలు పెడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసిండ్రు. అందులో ఒకరిద్దరు ఉన్న గెలిచిన ఒక ఎమ్మెల్యేకి కాస్త నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే జైల్లోకి పోతాడు. ఆయన పేరు చెప్తే నా వాల్యూ తగ్గుతుంది. ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలుకు పోయేది ఖాయం. ఇంకా చాలా స్కామ్లు అన్నీ బయటపడుతుంది. ఇవన్నీ ఒకవైపు సంక్షేమం, డెవలప్మెంటు. ఇప్పుడే మీరు చూసింది ఇక్కడ 15,000 ఇచ్చే శాలరీ ఒక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఇప్పుడే ఇక్కడ చెప్పిన డాక్టర్ సూపరింటెండెంట్ గారికి 15,000 ఇస్తే 1,000 రూపాయలు ఖర్చులకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది అర్థముంది. 11,000 ఇస్తుందంట ఆయన 12 నెలలకెళ్ళి. ఆ 3,000 వచ్చి 14,000 ఒకటో తారీఖు ఇవ్వమన్నా, లేకపోతే అవుట్ సోర్సింగ్ పీకేస్తున్నాం. అవుట్ సోర్సింగ్ ఇచ్చేదే తక్కువ. అలా ఈరోజు మెడికల్ కాలేజీలో కూడా ఉన్నది అవుట్ సోర్సింగ్, ఉస్మానియా దాంట్లో ఉన్నది. అందులో కూడా మైనార్టీసు, దళితులకు, బలహీన వర్గాలకి. ఇది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం నిరూపించుకునే ఇది ఉదాహరణ. అందుకనే నెల రోజులకే ఉలికిపడద్దు కేటీఆర్, హరీష్ రావు. మీ కారు మొత్తం కూడా స్క్రాప్లో అమ్మేసినాం, అప్పుడే ప్రజలే అమ్ముకున్నారు. మీరు దోచుకున్నదంతా కూడా ఒక్కొక్కటి యాదాద్రి ప్లాంట్ మనని నేను డిమాండ్ చేసి అసెంబ్లీలో సాక్ష్యాధారాలు పెడితే మా ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసిండ్రు. అందులో ఒకరిద్దరు ఉన్న గెలిచిన ఒక ఎమ్మెల్యేకి కాస్త నల్గొండ జిల్లాలో గెలిచిన ఒక ఎమ్మెల్యే జైల్లోకి పోతాడు. ఆయన పేరు చెప్తే నా వాల్యూ తగ్గుతుంది. ఆయననే పవర్ మినిస్టర్ కాబట్టి ఆయన జైలుకు పోయేది ఖాయం. ఇంకా చాలా స్కామ్లు అన్నీ బయటపడుతుంది. ఇవన్నీ ఒకవైపు సంక్షేమం, డెవలప్మెంటు. ఇప్పుడే మీరు చూసింది ఇక్కడ 15,000 ఇచ్చే శాలరీ ఒక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ఇప్పుడే ఇక్కడ చెప్పిన డాక్టర్ సూపరింటెండెంట్ గారికి 15,000 ఇస్తే 1,000 రూపాయలు ఖర్చులకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది అర్థముంది. 11,000 ఇస్తుందంట ఆయన 12 నెలలకెళ్ళి. ఆ 3,000 వచ్చి 14,000 ఒకటో తారీఖు ఇవ్వమన్నా, లేకపోతే అవుట్ సోర్సింగ్ పీకేస్తున్నాం. అవుట్ సోర్సింగ్ ఇచ్చేదే తక్కువ. అలా ఈరోజు మెడికల్ కాలేజీలో కూడా ఉన్నది అవుట్ సోర్సింగ్, ఉస్మానియా దాంట్లో ఉన్నది. అందులో కూడా మైనార్టీసు, దళితులకు, బలహీన వర్గాలకి.